మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఒక భావం ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, అలాగే ఒక మిస్టేక్ ఉంటుంది. దేనిని మనం ఒప్పుకోము, ఇతరుల మీదకి నెట్టేస్తూ ఉంటాం. మనం చాలా కోపంగా ఉంటాము, ఎదుటి వ్యక్తిని నువ్వే కోపంగా ఉన్నావు, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాం. ఒక స్టూడెంట్ చదవకుండా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకుండా నెపాన్ని మొత్తం టీచర్ బాగా చెప్పలేదు అని నెట్టేస్తాడు. అంటే ఇక్కడ ఏదైతే మన లోపల ఉందో, మనకు అనిపిస్తుందో అది ఇతరుల మీద చెప్తూ ఉంటాం అనమాట. ఒక వ్యక్తి మీద మనకి ఈర్ష్య, కోపం, ద్వేషం లాంటివి ఏదో ఉన్నాయి. కానీ మనం ఏం చెప్తామంటే పలానా వ్యక్తికి నేనంటే పడదు, నా మీద ద్వేషం, నేనంటే అసూయ అని చెప్తూ ఉంటారు. దీన్ని ప్రొజెక్షన్ అంటాము. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనిషి తనని తాను డిఫెన్స్ చేసుకుంటాడు. అంటే తన మనస్సుని భద్రపరుచుకుంటాడు అనమాట. తనలో ఉన్న కోరికల్ని బయటికి కనిపించకుండా, తన ఎమోషన్స్ ని కనిపించకుండా అది ఇతరుల్లో కనిపిస్తుంది అన్నట్లు చూపిస్తూ ఉంటాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ దీన్ని ఈగో డిఫెన్స్ మెకానిజం గా సూచించారు. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటి అంటే రిలేషన్ లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ప్రతి దానికి లోపల వీళ్లు పెట్టుకుని ఎదుటి వాళ్లే అలా ఫీల్ అవుతున్నారని చెప్తారు. చూడండి, అసలు మనం చాలా హ్యాపీగా ఉన్నాము, కంఫర్ట్ గా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము పార్ట్నర్ తో. ఆ టైంలో పార్ట్నర్ వచ్చి నువ్వు అంత కోపంగా ఉన్నావు, నేనంటే నీకు ఇష్టం లేదు అని అన్నారనుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. అరే నేను బానే ఉన్నాను కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రొజెక్షన్ చేసుకుంటూ ఈగో డిఫెన్స్ మెకానిజం లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఖచ్చితంగా అవసరం. కొన్ని థెరపీస్ వల్ల మాత్రమే వీటిని నయం చేయగలుగుతాము. ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ మీ ఫ్యామిలీ కూడా ఉండుంటే వెంటనే ఒక మంచి సైకాలజిస్ట్ ని కలవండి. థ్యాంక్ యూ.